నియోజకవర్గం కోస్గి రైతు నిరసన దీక్షలో పాల్గొనేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హకీంపేటకు చేరుకున్నారు. లగచెర్ల, రోటిబండ తాండా, పోరేపల్లి, పులిచెర్లకుంట తాండా రైతులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక ఫార్మాసిటీలో భూములు కోల్పోతామని ఆవేదనతో ఉన్న గిరిజన రైతులను పరామర్శించారు. వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పటికే లగచెర్ల బాధితులను కేటీఆర్ పరామర్శించారు. లగచెర్లతో పాటు ఏదైతే హకీంపేట, అంతేకాకుండా ఉన్నటువంటి పోలేపల్లి గ్రామ ప్రజలందరినీ కూడా, ఇటు రైతులను ఏదైతే ఫార్మాసిటీ కారణంగా గతంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగినటువంటి గ్రామ ప్రజలందరినీ కూడా, రైతులను కూడా కేటీఆర్ పరామర్శించారు. అయితే ఆనాడు ఏదైతే కలెక్టర్ కు సంబంధించినటువంటి అంశంలో దాడి చేశారని కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో తన భర్తను, నేను గర్భవతిగా ఉన్నాను, తన భర్తను అరెస్ట్ చేయొద్దంటూ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఎవరు లేరు, మొగదిక్కు లేనటువంటి మా కుటుంబానికి తను ఒక్కడే ఉన్నారు కాబట్టి తనను అరెస్ట్ చేయొద్దని కూడా వీరోచితంగా పోరాడినటువంటి ఆ మహిళ ఈ మధ్య కాలంలోనే ప్రసవించింది. అయితే తన కూతురు పుట్టడంతో తనకు 3 పేర్లను కేటీఆర్ సూచించారు. అందులో భూమి నాయక్ గా నామకరణం చేశారు. తను కూడా కేటీఆర్ పేరు పెట్టాలి నా కూతురు కానీ కోరడంతో తను కూడా పేరు పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పెద్ద ఎత్తున లగచెర్ల, హకీంపేటతో పాటు పోలేపల్లి గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున రోడ్డు వెంట కూడా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అంతేకాకుండా ఫార్మాసిటీ లగచెర్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేటీఆర్ కు ఘన స్వాగతం పలికి కోస్గి పర్యటనకు బయలుదేరుతున్నటువంటి కేటీఆర్ కు అభివాదం చేస్తూ చాలా ఓపికగా వాళ్ళంతా కూడా నిల్చొని ఎదురు చూసినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ బాధితులందరినీ కూడా పూర్తి స్థాయిలో వారిని పరామర్శించారు. ఇక్కడ నుంచి కోస్గిలో ఏర్పాటు చేసినటువంటి రైతు దీక్ష కార్యక్రమాన్ని కూడా కేటీఆర్ బయలుదేరి వెళ్తున్నారు. మరి కాసేపట్లోనే అక్కడ సభ కూడా ప్రారంభం కాబోతుంది. మీకు అండగా ఖచ్చితంగా మేము ఉంటాము, ఎవరి భూములు కూడా కోల్పోవు, ఖచ్చితంగా మీకు అండగా నిలుస్తూనే మీకు పోరాటం చేసే విధంగా మేమంతా కూడా అండగా ఉంటామంటూ కూడా ఇప్పటికే భరోసాను ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తన కూతురు కూడా పేరు పెట్టడం పట్ల ఆ మహిళ ఎవరైతే ఉన్నారో లగచెర్లకు సంబంధించిన మహిళ కొంత ఆనందం వ్యక్తం చేసింది. తన కూతురు పేరు భూమి నాయక్ గా నామకరణం చేయడంతో అదే పేరు పెట్టుకుంటాము, ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ఫార్మాసిటీ భూములు ఏవి కూడా ఫార్మాసిటీ కారణంగా కోల్పోకుండా మీకు అండగా ఉంటామని కూడా కేటీఆర్ వారికి భరోసా ఇవ్వడంతో ఇక్కడ నుంచి ఆ కోస్గి పర్యటనకైతే కాసేపు క్రితమే బయలుదేరి వెళ్లారు. మరి కాసేపట్లోనే ఏదైతే రైతు దీక్ష కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.